హలో అండి, నమస్తే. నేను శాంతి. వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి బాయిల్డ్ ఎగ్స్తో చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే కర్రీ చేస్తున్నాను. ఇది జస్ట్ ఎగ్ ఫ్రై టైపే, బట్ కాకపోతే నార్మల్గా ఎగ్ కొట్టిపోయకుండా బాయిల్డ్ ఎగ్స్తో చేస్తున్నాను. కుకింగ్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్. మనకు కావాల్సిన ఎగ్స్ ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. ఇవి బ్రౌన్ ఎగ్స్ కాబట్టి మనం వాటర్లో సాల్ట్ వేస్తేనే పీల్ చేయడానికి ఈజీగా వస్తాయి. అందుకని సాల్ట్ వేసి అవి కుకింగ్కి పెట్టేశాను. ఇందులో యూస్ చేసే వెజిటేబుల్స్ వచ్చేసి ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇంతే. వీటిని మనం క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. అన్నీ చిన్న చిన్న పీసెస్గానే కట్ చేస్తున్నాను. ఈ ఆనియన్స్ని పీల్ చేసేసి తర్వాత వాటర్లో క్లీన్ చేసి కట్ చేసుకోవాలి. మనం వాటర్లోకి అన్నీ వేసి క్లీన్ చేస్తున్నాను. పచ్చిమిర్చి, వెల్లుల్లి క్లీన్ చేసి తీసిన తర్వాత ఆనియన్స్ని కూడా క్లీన్ చేస్తున్నాను, లేదంటే బాగా ఆవిరి వస్తాయి. సో ఇలా వాటర్లో క్లీన్ చేసి వెజిటబుల్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ వెల్లుల్లి వచ్చేసి క్రష్ చేస్తున్నాను. దీంట్లో వేసి వెల్లుల్లిని మనం క్రష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని కట్ చేస్తున్నాను. పచ్చిమిర్చి ఫ్రై టైపే కాబట్టి పొడవుగా కట్ చేసి వేసేస్తున్నాను. మనం ఇలా పెద్ద పీసెస్గా కట్ చేయడం వల్ల పిల్లలు తినేప్పుడైనా ఈజీగా చిల్లీ తీసి పక్కన పెట్టేయచ్చు. అందుకని వచ్చేసి మోస్ట్లీ అన్ని కర్రీస్లో నేను పచ్చిమిర్చి కొంచెం పెద్దగానే కట్ చేస్తాను. ఆనియన్స్ వచ్చేసి చిన్న చిన్నగా కట్ చేసేసాను. ఇప్పుడు ఎగ్స్ కూడా కుక్ అయిపోయాయి. అవి చల్లారడానికి పక్కన పెట్టేశాను. కుకింగ్ ప్రాసెస్కి వచ్చేసి కడాయి స్టవ్ మీద పెట్టేశాను. ఇప్పుడు దీంట్లో ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, జీలకర్ర యాడ్ చేశాను. కొంచెం పచ్చిపప్పు యాడ్ చేశాను పోపుకి అంతే. తర్వాత కరివేపాకు యాడ్ చేసి మనం ముందే దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఉంది కదా, అది యాడ్ చేయాలి. అది ఆయిల్లో కుక్ అయితే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది కర్రీ మొత్తానికి. ఇప్పుడు ఇలా అయిన తర్వాత కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కసూరి మేతి యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేయాలి. ఇవి యాడ్ చేసి కొంచెం సాల్ట్, మోస్ట్లీ కర్రీకి సరిపోయిన సాల్ట్ నేను ఇక్కడే యాడ్ చేస్తున్నాను. సాల్ట్, పసుపు యాడ్ చేసి ఆనియన్స్ మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి కలిపేసి. ఇలా అంతా కలిపేసి ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు ఆల్రెడీ చల్లారిన ఎగ్స్ ఉన్నాయి కదా మనం బాయిల్ చేసి పెట్టుకున్నవి, వాటిని పీల్ చేసేసుకోవాలి. ఇవి ఎగ్స్ వచ్చేసి మనం బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ కానీ యాడ్ చేయకపోతే ఈ పీలింగ్ చాలా డిఫికల్ట్ అవుతుంది, పై లేయర్ అంతా పోతుంది. మనం సాల్ట్ యాడ్ చేయడం వల్ల పీల్ చేసుకోవడం చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా ఇది ఓన్లీ బాయిల్డ్ ఎగ్స్కే ఇలా జరుగుతుంది. నార్మల్ వైట్ ఎగ్స్కి అయితే మనం సాల్ట్ యాడ్ చేయకుండా బాయిల్ చేసుకున్నా కానీ పీల్ చేసుకోవడం ఈజీగానే వచ్చేస్తుంది. సో ఇలా ఇవి ఎగ్స్ మొత్తం పీల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలా మనం పీల్ చేసిన తర్వాత ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, ఎల్లోస్ ఒకటి సపరేట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఈ వైట్ అంతా కట్ చేసి పెట్టుకోవాలి. వైట్, ఎల్లోస్ మనం ఒకేసారి కుక్ చేయము, అందుకని ఎల్లోస్ని సపరేట్గా తీసేస్తున్నాను. ఈ వైట్ అంతా ఎల్లో డిస్టర్బ్ అవ్వకుండా తీసి పెట్టేసి ఈ వైట్ తీసుకున్నాం కదా, ఇవి పెద్దగా పీసులు ఉంటే వాటిని కొంచెం చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. మరీ చిన్న పీసెస్ కాదు, మీడియం పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇలా మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ చూసారా కొంచెం ఫ్రై అయ్యాయి. ఇవంతా ఒకసారి కలిపేసేయాలి. ఇలా కలిపేసిన తర్వాత మనం ఈ ఆనియన్స్ని మొత్తం పక్కకంటే ఎక్స్ట్రా ఆయిల్ మిడిల్లోకి వచ్చేస్తుంది. అందులో 1 స్పూను కారం యాడ్ చేశాను, 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా యాడ్ చేసి ఇవంతా కలిపేసుకోవాలి. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి మొత్తం ఈ కారం, ధనియాల పొడి, గరం మసాలాతో కలిసి ఇంకొంచెం సేపు ఫ్రై అవ్వాలి. ఇది ఒక 1 or 2 minutes ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ పీసెస్ని ఓన్లీ వైట్స్ వరకు దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా వైట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఒక 2 minutes కంటిన్యూస్గా కుక్ చేసుకోవాలి. మనం ఫస్ట్ ఇక్కడే ఎల్లో కూడా యాడ్ చేసామంటే ఎల్లో అంతా
స్మాష్ అయిపోయి మనం తినేప్పుడు ఎల్లో సపరేట్గా మనకి ఉండదు. ఈవెన్ దీంట్లో కూడా అంత స్మాష్ అయిపోయి అంత బాగుండదు. ఇలా వైట్స్ అన్నీ ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఎల్లోస్ యాడ్ చేస్తాము. ఎగ్లో ఉన్న ఎల్లోస్ని దీంట్లో యాడ్ చేస్తాము. ఇవన్నీ ఇలా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ మసాలా మొత్తం ఈ ఎగ్స్ మొత్తానికి పట్టేలాగా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ మనం లిడ్ పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేయడం వల్ల ఇక్కడ ఫ్లేమ్ మీడియంలోనే పెడుతున్నాను, మరీ సిమ్లో ఏం పెట్టట్లేదు. ఆయిల్ చూసారా బబుల్స్ లాగా పైకి వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇంకొకసారి కలిపేసి ఇంకా లాస్ట్ 1 మినిట్ మనం సిమ్లో పెట్టేసి కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎగ్ ఫ్రై చాలా బాగా రెడీ అవుతుంది. లుక్ చూసారా చాలా బాగా వస్తుంది. మనం ఎప్పుడూ చేసుకునే నార్మల్ ఎగ్ ఫ్రైకి ఈ ఎగ్ ఫ్రైకి టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం ఉల్లికారం ఎగ్గు లాగా కాకుండా ఇది చాలా యూనిక్ టేస్ట్, లుక్ కానీ టేస్ట్ కానీ చాలా బాగా వస్తుంది. ఈ రెసిపీ ఇంతవరకు ఎవరు ట్రై చేయకపోతే ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.